1979కి ముందు ఇరాన్ బికినీలు, బార్లు మరియు అందాల పోటీలు. నేడు ఇరాన్ ప్రపంచంలోని అత్యంత ఏకాంత దేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం సుమారు 10,000 మంది మాత్రమే దీనిని సందర్శిస్తారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అత్యంత సాంప్రదాయవాద దేశంగా పేరుగాంచింది. కానీ 1979 విప్లవానికి ముందు ఈ దేశం చాలా భిన్నంగా ఉండేది. న్యూయార్క్ టైమ్స్ ఇరాన్ను ఈ ప్రాంతంలోని అత్యంత సంస్కారవంతమైన విశ్వనగర దేశాలలో ఒకటిగా అభివర్ణించింది. రాజధాని టెహ్రాన్ ఒక అభివృద్ధి చెందుతున్న మహానగరంగా ఉండేది. సినిమా థియేటర్లలో సరికొత్త హాలీవుడ్ చిత్రాలు ప్రదర్శించబడేవి. బుటిక్లు ప్యారిస్ మరియు మిలన్ డిజైనర్ల కలెక్షన్లను ప్రదర్శించేవి. అది పాప్ సంగీతం, రాత్రి జీవితం మరియు గ్లాసీ మ్యాగజీన్ల యుగం కూడా. ముఖ్యంగా ఇరాన్ మహిళలు ఆ కాలపు స్వేచ్ఛలకు ప్రతీకగా నిలిచారు. వారు ఓటు వేయగలిగారు, విశ్వవిద్యాలయాలకు హాజరు కాగలిగారు మరియు ప్రజాపదవులకు కూడా పోటీ చేయగలిగారు. చాలామంది పాశ్చాత్య ఫ్యాషన్లను స్వీకరించారు. స్కర్ట్లు, హై హీల్స్ మరియు స్విమ్ సూట్లు సర్వసాధారణంగా కనిపించేవి. ఆ కాలపు శైలికి ప్రతీకలలో ఒకరైన పర్షియన్ సినీతార ఫురూజాన్ను చూడండి. టెహ్రాన్ హిల్టన్ హోటల్ అందాల పోటీలకు కూడా ఆతిథ్యమిచ్చింది. రెస్టారెంట్లు, బార్లు మరియు దుకాణాలలో మద్యం బహిరంగంగా అమ్మేవారు. నాగరిక ధనిక పట్టణవాసులు అల్బోజ్ పర్వతాలలోని స్కీ చాలెట్లకు తరచుగా వెళ్లేవారు. అనేక విధాలుగా ఇరాన్ ఒక పాశ్చాత్య సమాజంలా పనిచేసింది. చాలామంది ఇరానియన్లు ముస్లింలే, కాని మతం ఒక వ్యక్తిగత విషయం. అయితే జీవితం ఇంత ఆధునికంగా, సుసంపన్నంగా ఉన్నప్పుడు లక్షలాది మంది ఎందుకు తిరుగుబాటు చేశారు? ఎందుకంటే 26 సంవత్సరాల క్రితమే ఇరాన్ ప్రజాస్వామ్యం దొంగిలించబడింది.